కూర్చోండి. మై లార్డ్, రామయ్య అనబడే ముద్దాయి కొన్ని సంవత్సరాల క్రితం సీతమ్మ అనే మహిళను పెళ్లికి ముందే తల్లిని చేసి ఆమెను మోసం చేసి మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇతని అక్రమ సంబంధానికి సాక్ష్యంగా తులసమ్మ అనే కూతురు జన్మించింది. 25 ఏళ్ల క్రితం ఆ తులసమ్మ తన తండ్రిని వెతుక్కుంటూ వీళ్ళ ఇంటికి వచ్చింది. గతంలో తను చేసిన పొరపాటు కుటుంబ సభ్యులకి ఎక్కడ తెలుస్తుందో అని భయపడి కన్న కూతుర్నే కిరాతకంగా అత్యంత దారుణంగా చంపించాడు ఈ రామయ్య. మానవత్వాన్ని మరిచి కన్న కూతుర్నే పొట్టన పెట్టుకున్న ఈ కిరాతకుడికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ పైన అభియోగించబడ్డ ఆరోపణ గురించి కోర్టు వారికి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? నేను సీతమ్మ అనే ఆమెతో సంబంధం పెట్టుకున్నాను అన్న మాట నిజం. మా ప్రేమకి గుర్తుగా పుట్టిన నా బిడ్డని నేనే తీసుకెళ్లి చంపాను అన్న మాట మాత్రం అబద్ధం. ఎందుకంటే నా కూతురంటే నాకు పంచ ప్రాణాలు. అలాంటి నా బిడ్డనే నా చేతులతో ఎలా చంపుతాను? ఇతని మాటలు అసలు నమ్మకండి యువర్ ఆనర్. ఆ రోజున ఇతనే యాక్సిడెంట్ చేయించి తన కూతుర్ని చంపాడు అనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. మీరు అనుమతిస్తే ఆ సాక్షిని ప్రవేశపెడతాను. ఎస్, గ్రాంటెడ్. సత్తయ్య, సత్తయ్య, సత్తయ్య. ఆ రోజు రామయ్య గారు తన కూతుర్ని యాక్సిడెంట్ చేయించినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? అవునండి. ఈ రామయ్య గారు ఒక మనిషిని పురమాయించి కారులో వెళ్తున్న తులసమ్మని చంపమని చెప్పడం నిన్న కళ్ళారా చూశానండి, చెవులారా విన్నానండి. ఈయన చెప్పగానే అందులో ఉన్న ఒక రౌడీ వెళ్తున్న కార్ని తన కారుతో గుద్దేశాడు. పాపం ఆ తులసమ్మ పక్కనే ఉన్న వాళ్ళన్న అక్కడికక్కడే చనిపోయారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.